నమస్తే. నేను మీ వినోద్. వెల్కమ్ టు మై ఛానల్. రేపటితోని 'బిగ్ బాస్' క్లోజ్ అయిపోతుంది. ఈరోజు ఇద్దరు ఎలిమినేషన్ అవ్వగా, ముగ్గురు ఫైనల్‌కి చేరుకున్నారు. అందరూ ఇమ్మాన్యుయల్ ఫైనల్‌కి చేరుకుంటాడని అనుకున్నారు. కానీ అది కుదరలేదు. ఓటింగ్ శాతం వల్ల ఎలిమినేటెడ్ అయిపోయారు. ఫైనల్‌కి చేరుకుంది డెమోన్, కళ్యాణ్ అండ్ తనుజ ముగ్గురు. ఈ ముగ్గురిలో తగ్గ పోటీ పవన్‌కి మరియు తనుజాకి ఉంది. ఎందుకంటే వీళ్ళు పెట్టుకున్న పీఆర్ గావచ్చు, లేదు అంటే వీళ్ళ ఫ్రెండ్స్ గావచ్చు, రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్ గెలవాలి అని తన పీఆర్ గాని, లేదంటే తన ఫ్రెండ్స్ గాని చాలా కష్టపడుతున్నారు. తనుజ గూడా చాలా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కష్టపడుతున్నారు. మొత్తానికి రేపు తెలిసిపోతుంది. ఎవరు ఫైనల్‌కెళ్ళిపోతారు, ఎవరు కప్పు గెలుస్తారనేది. సో, ఇదంతా ఒక ఎత్తైతే ఇప్పటి వరకు ఎవరికి ఎంత పర్సెంటేజ్ వచ్చింది? అంటే అది ఇప్పుడు ఏ పర్సెంటేజ్ రకంగా వీళ్ళని ఎలిమినేట్ చేస్తున్నారు? ఏ పర్సెంటేజ్ పరంగా వీళ్ళని హౌస్‌లోనే ఉంచుతున్నాడు 'బిగ్ బాస్' అనేది ఒకసారి ఇప్పుడు చూద్దాము. అయితే ఇది మొత్తం 105 రోజుల 'బిగ్ బాస్' జర్నీకి ఆదివారం నాటితో ముగియ పలుకుతున్నారు. ఇది చదరంగం కాదు రణరంగం అంటూ మొదలైన 'బిగ్ బాస్' సీజన్ 9 ఆదివారం నాటితో ముగియనుంది. ఆదివారం రాత్రి 7 గంటల నుంచి 'బిగ్ బాస్' గ్రాండ్ ఫినాలే ప్రారంభం కానుంది. ఇక టాప్ 5 కంటెస్టెంట్స్‌ల మధ్య టైటిల్ కోసం హోరాహోరీ పోటీ నడుస్తుంది. గత వారం రాత్రి నుంచి మొదలైన 'బిగ్ బాస్' ఓటింగ్ డిసెంబర్ 19 శుక్రవారం అర్ధరాత్రితో ముగియనుంది. ఇది రేపటితో అంటే నిన్నటితోటి ఈ ఏదైతే మనం ఓటేసే పద్ధతి అది అయిపోయింది. ఈరోజు ఇద్దరు ఎలిమినేషన్ అయిపోయారు. నిజానికి 'బిగ్ బాస్' సీజన్ 9 ప్రారంభం అయినప్పటి నుంచి విన్నర్ రేస్‌లో ప్రముఖంగా వినిపించిన పేరు తనుజ. నో డౌట్ 'బిగ్ బాస్' హిస్టరీలో ఈ లేడీ సింగం మొట్టమొదటి లేడీ విన్నర్ కాబోతుందనే బజ్ నడిచింది. ఈ బజ్‌కు తగ్గట్టుగానే ఆమె నామినేషన్‌లో ఉన్న ప్రతిసారి కూడా టాప్ ఓటింగ్‌లో నిలిచేది. దాదాపు 11, 12 వారాల వరకు తనుజ హవా కొనసాగింది. అయితే ఆ తర్వాత నుంచే ఆమె చేతుల్లో నుంచి గేమ్‌ని లాక్కున్నాడు కళ్యాణ్ పడాల. అందరూ అనుకున్నట్టుగానే 'బిగ్ బాస్‌లో' తనూజ అంటే ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుండి ఇప్పటి వరకు తనకున్నటువంటి టాలెంట్‌ని గాని, తనకున్నటువంటి సత్తాను చాటింది. ఇప్పటి వరకు తనకి ఏమేమైతే గేమ్స్ పెట్టాడో, లేదు అంటే టాస్కులు ఇచ్చాడో అన్నిట్లలో చాలా పకడ్బందీగా ఆడుతూ ప్లాన్ ప్రకారంగా తను ముందుకు సాగింది. అయితే 11, 12 వారాల వరకు బాగానే ఉన్న తనుజాకి ఒక్కసారి ఈ కళ్యాణ్ పడాల ముందుకొచ్చి తనను కొంచెం వెనుకకి నెట్టేసినట్టు జరిగింది. ఈ కళ్యాణ్ పడాల లేకపోతే తనుజాకి విన్నర్ అయ్యే అవకాశం ఉండేది. బట్ ఇప్పుడు తగ్గ పోరు ఈ కళ్యాణ్ పడాలకున్ని తనుజాకి నడుస్తుంది. అయితే మొత్తం టైటిల్ పోరులో తనుజ, కళ్యాణ్ పడాల, డెమన్, పవన్, ఇమ్మాన్యుయల్, సంజనాలు పోటీ పడ్డారు. అయితే తొలి రోజు నుండే ఓటింగ్‌లో హవా చూపించిన కళ్యాణ్ పడాల చివరి వరకు అదే ఊపు కొనసాగించడంతో ఏ పోల్ చూసినా కూడా అతనే టాప్‌లో ఉన్నాడు. అయితే రేపు జరగబోయే గ్రాండ్ ఫినాలే ఈవెంట్‌లో విన్నర్ ఎవరు కాబోతున్నారు? రన్నర్ ఎవరు కాబోతున్నారు? టాప్ 5లో ఉన్న కంటెస్టెంట్స్‌లో ఎవరికి ఎంత శాతం ఓటింగ్ వచ్చిందో ఒక్కసారి చూద్దాం. అయితే ఇది ఈ రోజు వరకు అంటే ఈరోజు ఈ రోజు వరకున్న ఓటింగ్ పర్సెంటేజ్ ఎంతుంది? ఎవరికి ఎంత వచ్చింది? దానిలో ఓటింగ్ పర్సెంటేజ్‌ని చూసి ఎవరికి ఎలిమినేషన్ చేశారు? ఎవరిని బిగ్ బాస్‌లో ఉంచుకున్నాడు అనేటువంటిది ఒకసారి చూద్దాం. కళ్యాణ్ పడాల 42.95%, ఇమ్మాన్యుయల్ 25.43%, తనుజ 20.46%, డెమన్ పవన్ 8.45%, సంజన 2.71% ఇలా ఇప్పటి వరకు వీళ్ళకున్న పర్సెంటేజ్ అన్నట్టు. అంటే ఫస్టు ఏ రోజైతే వీళ్ళు 'బిగ్ బాస్'కెళ్ళిపోయారో అంటే లోపలికెళ్లారో అప్పటి నుండి ఈరోజు అంటే నిన్నటి వరకు శుక్రవారం వరకు వీళ్ళకచ్చిన పర్సెంటేజు సమయం పోల్ రిజల్ట్‌లో కళ్యాణ్‌కి మొదటి స్థానం దక్కగా ఇమ్మాన్యుయల్ రెండో స్థానంలో నిలిచాడు. తనుజాకి మూడో స్థానం దక్కింది. అయితే బయట ఉన్న 'బిగ్ బాస్' లీక్స్ బట్టి చూస్తే కళ్యాణ్ పడాల విన్నర్ ఫిక్స్‌గా, రన్నర్ తనుజ అని తెలుస్తుంది. అప్పుడు ఇమ్మాన్యుయల్ మూడో స్థానంలో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. అలా లెక్కన చూస్తే రేపు గ్రాండ్ ఫినాల్‌లో ఎవరు విన్నర్, ఎవరు రన్నర్ అనే స్థానం రావచ్చని అంచనా వేస్తే కళ్యాణ్ పడాల విన్నర్ అయితాడు. తనుజ రన్నర్ అప్ అయితది. ఇమ్మాన్యుయల్ ఎట్లా అయిపోయింది. డెమన్ పవను, సంజన
వీళ్ళు కూడా బయటకెళ్ళొస్తారు. అయితే ఇక్కడ ఓటింగ్ పద్ధతి ప్రకారం చూసుకుంటే లాస్ట్‌కు పవన్ అండ్ సంజన మాత్రమే మిగిలి ఉన్నారు. వీళ్ళిద్దరి దాంట్లోనే తగ్గపోరుంది.